మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రమే మనశంకర వరప్రసాద్ గారు. ఈ సినిమాకి సంబంధించినటువంటి కథ ఇప్పుడు లీక్ అయిందని, వెంకటేష్ హీరోగా నటించినటువంటి బాడీగార్డ్ ప్లస్ అజిత్ హీరోగా నటించినటువంటి విశ్వాసం, ఈ రెండు ఈక్వల్ టు మనశంకర వరప్రసాద్ గారు అంటూ కొన్ని వార్తలు వస్తున్న క్రమంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ గారు. వారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి? సహజంగా సినిమా నిర్మాణ దశలో కథను ఏ విధంగా లీక్ కాకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తూ కట్టడి చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. సినిమా కథే కాదు, సినిమాలోని అంశాలే కాదు, సినిమా సెట్ ప్రాపర్టీ కానీ, సినిమా షూటింగ్ లొకేషన్ బ్యాక్గ్రౌండ్స్ కూడా లీక్ కాకుండా ఫోన్లు, సెల్ ఫోన్లు, కెమెరా ఫోన్లు కదా ఇప్పుడు, సో దానిలో సీక్రెట్గా పెడుతున్నారు. దీంతోపాటు సినిమాని ఏ విధంగా ప్రమోట్ చేయాలో నిదానంగా ప్రమోట్ చేసుకుంటూ వెళ్తుంటారు. అయితే ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు నిర్మాణ దశలో ఉండగానే కథ ఇది అని ఇట్లా ఉండబోతుందంటూ కొన్ని లీకులు వస్తుంటాయి, కొంత చర్చ జరుగుతూ ఉంటాయి. అది సహజంగా ఎట్లా జరుగుతుందంటే, నేను అనుకుంటే నాకున్న సినిమా ప్రపంచంలో అనుభవంతో చెప్తుంది ఏంటంటే, అందులో నటించిన క్యారెక్టర్లు, ఆర్టిస్టులు ఎక్కడో అక్కడ చిట్ చాట్లో షేర్ చేసుకుంటారు. సో ఆ షేర్ చేసుకున్న విధానం ప్రకారం కథ కొంచెం అవగాహన వస్తుంది, దాంతోపాటు ఏదో చర్చ జరుగుతూ ఉంటుంది. అలాంటి చర్చే ఇప్పుడు చిరంజీవి గారి చిత్రం మీద, వరప్రసాద్ చిత్రం మీద వచ్చినటువంటి ఆ కథ ఏంటి అంటే, ఆ చిరంజీవి గారి చిత్రం కథ ఎలా ఉండబోతుంది అంటే, బాడీగార్డ్ అనేది వెంకటేష్ చిత్రం ఏ విధంగా అయితే ఉందో, విశ్వాసం అజిత్ గారు నటించిన చిత్రం తాలూకు పోకడలు కనిపిస్తున్నాయంటే ఒక చర్చ జరుగుతూ ఉంది. అయితే బాడీగార్డులు ఏంటి, వెంకటేష్ గారు హీరోయిన్ని బాడీగార్డ్గా ఉంటూ ఆ కథా విధానం నడుస్తూ ఉంటుంది. అలాగే అజిత్ గారిలో ఏంటంటే, ఆల్రెడీ వివాహం జరిగినట్టు అజిత్ గారు ఆ ఊరిలో ఉంటాడు, కానీ ఆయన భార్య అయినట్టు నయనతార విడిపోయి దూరంగా ఉంటుంది. ఆ ఊరి పండగ కోసం ఆమెను తీసుకొస్తానికి వెళ్తాడు. ఆ వెళ్ళిన తర్వాత ఏం జరిగిందనేది మన సినిమాలో చూసాం. ఇట్లాగే బాడీగార్డ్గా ఉన్నటువంటి వెంకటేష్ త్రిష హీరోయిన్ కాపాడుతూ బాడీగార్డ్గా ఉంటూ ఆ తర్వాత ప్రేమాయణం, ఆ ఫైటింగు, ఏ విధంగా బాడీగార్డు లక్ష్యాన్ని చేరని కథ. బహుశా ఇలాగే ఉండొచ్చు. బహుశా ఏంటి అసలుగా సినిమాలు మనకు ఆల్రెడీ మనం అనుకున్న చాలాసార్లు, సినిమాలు ఎలా ఉంటుంది, ఎక్కువ శాతం మాస్ హీరోలు అంటే తన కుటుంబానికి లేదా తనకు జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటించడం లేదా గుణపాఠం చెప్పడం. కుటుంబతర చిత్రాలంటే ఒక స్వార్థపరుల క్యారెక్టర్ ఏదైనా ఉంటే, ఆ కోడల రూపంలో, పక్కింటి అత్త రూపంలో ఉంటే, ఆ స్వార్థపరులు వచ్చిన తర్వాత కుటుంబాల కలహాల తర్వాత ముగింపు. అలాగని లేదు, చిన్నప్పుడు తండ్రిని చంపుతాడు, హీరో కొడుకు చిన్నగా ఉంటాడు, ఆయన పరిగెడుతూ పేర్లు పడిన తర్వాత హీరోయిన్ తోటి పాటలు పాడతాడు, తర్వాత ఆ తండ్రిని చంపిన తాలూకు విలన్ని చంపేస్తాడు. ఈ తరహా కథ. లేదు, ఒక ఊరి కోసం ఆ హీరో ఏ విధంగా నిలబడ్డాడో మనం చాలా కథలు చూసాం. ఊరికి ఇచ్చిన మాట గురించి కానీ, ఆ ఊరిలో ఆ భూమి ఖనిజాలు దొంగటానికి వచ్చి ప్రజలను వెళ్ళగొట్టడం కోసం చేసినటువంటి విధానాలు, ఈ తరహా కథలు చూస్తూ ఉంటాం. సో కథ ఏదైనా మూల కథలు అవే ఉంటాయి, కానీ కథనంలో విధానంలో వ్యత్యాసం ఉంటుంది. దాని ప్రత్యేకతను చూపించుకుంటారు ప్రతి హీరో, ప్రతి డైరెక్టరు. సో కథాంశాలన్నీ కూడా ఒకే విధంగానే ఉంటాయి. సో ఇదే కథ ఇట్లానే ఉంటుందో మనం అనుకోకూడదు. ఒకవేళ ఉన్న మూల కథలన్నీ ఒక తిరిగిన ఉంటాయి కాబట్టి బహుశా ఎలా ఉన్నా కూడా చిరంజీవి గారిని చూస్తానికి వెళ్తారు. చిరంజీవి గారి పాటలు కానీ, డ్యాన్సులు కానీ చూస్తానికి ప్రేక్షకులు వెళ్తారు. బహుశా ఎలా ఉన్నా మనం రాబోయే విడుదల అయిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు ఏంటి నిజంగా మనశంకర వరప్రసాద్ గారు ఈ సినిమా నుంచి ఈ మధ్యకాలంలో కొన్ని సాంగ్స్ కూడా విడుదలయ్యాయి. దాని మీద మంచి స్పందన కూడా వస్తుంది. ఈ నేపథ్యంలోనే అసలు కథ లీక్ అయిందనేటువంటి ప్రచారం జరుగుతోంది. ఏంటి నిజంగా అసలు కథ ఆ రెండు సినిమాలని మిక్స్ చేసి ఉండబోతోందా? అసలు ఏంటి కథ ఎలా లీక్ అయింది, ఎవరు లీక్ చేసి ఉంటారు? చిత్ర బృందం అంత పకడ్బందీ ఏర్పాట్లు తీసుకున్నా, జాగ్రత్తలు వహించినా ఆ సినిమాకి సంబంధించినటువంటి కథ ఎలా లీక్ అయిందంటే ఏం చెప్తారు? సహజంగా మన గతంలో ఇప్పుడు సినిమా రిలీజ్కి వచ్చింది, ఇదంతా కూడా అంతా రిలీజ్ దశకు దగ్గరకు వచ్చింది అంటే ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. కానీ నిన్నటిదాకా ఐబొమ్మ రవి అరెస్ట్ కాకముందు ఐబొమ్మ ఒక భయం ఉండేది మనకు, ఎక్కడో హార్డ్ డిస్క్లో నుంచి లేపేస్తున్నాడు, వర్క్ జరుగుతున్నటువంటి విజువల్ ఎఫెక్ట్ వర్క్ జరుగుతున్నా, లేదా ఎడిటింగ్ అయిపోయి ఎగ్జిక్యూటివ్ దశకి వెళ్ళేటువంటి క్యూబ్ దశలో ఉన్నటువంటి సర్వర్ నుంచి దొబ్బేస్తూ సినిమా లీక్ చేసిన వార్తలు మనం విన్నాం. కానీ ఇప్పుడు ఆ ప్రమాదం లేదు, ఎందుకంటే అతను అరెస్ట్ అయిపోయాడు, అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు కాబట్టి అట్లాంటి అవకాశం లేదు. పైగా
పోలీసు వారి యొక్క సూచనల మేరకు సినిమా రంగం వాళ్ళు మళ్ళీ సర్వర్లన్నీ మార్చుకొని పకడ్బందీ సాఫ్ట్వేర్ వాడుతూ అప్డేట్ చేస్తున్నారు కాబట్టి అట్లా లీక్ ఏం కాలేదు. అది లీక్ అనే మాట అబద్ధం, అది బుక్కనే ప్రచారం జరుగుతుంది, పుకార్. అది లీక్ ఏం కాలే. కాకపోతే కథా విధానం ఇలా ఉండవచ్చని చిట్ చాట్లో చర్చించుకున్న అంశాల ప్రకారం జరుగుతున్న చర్చే కానీ నిజంగా ఆ సినిమా అలా ఉంటుంది, ఇలానే ఉంటుందని మాత్రం ఎవరు అధికారికంగా ప్రకటించలేదు. అలా ఉండకపోవచ్చు కూడా. కేవలం సినీ వర్గాల్లో ఆ సినిమాలో నటించినటువంటి కొందరు నటులు ఆఫ్ రికార్డులో చిట్ చాట్లో ఏదో షేర్ చేసుకునే అంశాల ప్రకారమే కథ. బాడీగార్డ్ అనగానే మన బాడీగార్డ్ గుర్తుకొస్తుంది, లేదు ఫ్యాక్షన్ అనగానే మనకి ఏదో ఆది సినిమానో సమరసింహారెడ్డో నరసింహారెడ్డో గుర్తుకొస్తుంది ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ అనగానే. సో ఆ తరగా అంచనా వేస్తున్నటువంటి కథే కానీ నిజంగా ఈ సినిమా కథ లీక్ కాలేదు. లీక్ అయిందని అంటే కూడా నమ్మకూడదు మనం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.